అసలు బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి సార్? బేసికల్ గా ఇప్పుడు హ్యూమన్ బాడీలో ఒకసారి అన్ని సెల్స్ డెవలప్ అయిపోయిన తర్వాత రీజనరేటివ్ కెపాసిటీ అనేది కొన్నిటికే ఉంటుంది. బ్రెయిన్ ఒకసారి టిష్యూస్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ గ్రోత్ అనేది అంటే కొత్త సెల్స్ ఫామ్ అవ్వడం ఉండదు. ఒకవేళ ఏదైనా ఒక ట్రిగ్గర్ తోని ఉన్న సెల్సే ఎక్సెసివ్ గ్రోత్ ఫామ్ అయితే అప్పుడు ఇది బ్రెయిన్ ట్యూమర్ అని అంటాం అనమాట. అయితే బ్రెయిన్లో మెనింజెస్ అని ఉంటాయి, తర్వాత గ్లయల్ సెల్స్ ఉంటాయి, ఇవన్నీ పారంకైమా యాజ్ వెల్ as న్యూరాన్స్ ఉంటాయి. సో ఏ పార్ట్ నుంచి ఆ ట్యూమర్ మనకి ఉత్పత్తి అవుతుందో దాని ప్రకారం దాన్ని క్లాసిఫై చేస్తాం. కానీ అట్లా అందరినంత మాత్రాన బ్రెయిన్ ట్యూమర్ అంటే ప్రతి ట్యూమర్ క్యాన్సరస్ కాదనమాట. ఎనీ ట్యూమర్ బ్రెయిన్లో వచ్చేది ట్యూమర్ క్యాన్సర్ కావచ్చు, నాన్ క్యాన్సరస్ కూడా కావచ్చు. ఇంకొక విధానం ఏంటంటే వేరే దగ్గర వచ్చిన క్యాన్సర్ కూడా బ్రెయిన్కి పాకే అవకాశం ఉంటుంది, దాన్ని మెటాస్టేసిస్ అంటాము. సో అది ఒక డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్స్. నార్మల్గా చాలా మంది ఎవరైనా తెలిసిన వాళ్ళైనా రిలేటివ్స్ అయినా ఇట్లా బ్రెయిన్ ట్యూమర్ అని డయాగ్నోస్ అయిందని తెలిస్తే భయభ్రాంతులు చెందుతుంటారు. కానీ అవన్నీ అపోహలే అనమాట. ఎందుకంటే యాక్చువల్గా బ్రెయిన్ ట్యూమర్ మంచి ట్యూమర్ కూడా కావచ్చు, ఆర్ బ్యాడ్ ట్యూమర్ కూడా కావచ్చు. బ్యాడ్ ట్యూమర్ అయినా కానీ ఏదైతే మనం క్యాన్సర్ ట్యూమర్ అనుకుంటామో దానికి కూడా ఈ మధ్య కాలంలో టెక్నాలజీ పెరిగి న్యూరో సర్జరీలో మనకి చాలా బెనిఫిట్ అయిందనమాట. ఎందుకంటే డయాగ్నోసిస్ ఇప్పుడు ఫాస్ట్ అవుతుంది, మంచి ఎంఆర్ఐ సిటీ మెషిన్స్ వచ్చాయి, యాంజియోగ్రామ్స్, తర్వాత ఎంఆర్ఐలో కూడా కొత్త విధానమైన టెస్ట్లు, స్పెక్ట్రోస్కోపీ అని. వీటితోని ముందు కంటే మనకి ఇప్పుడు చాలా ఎర్లీగా డిటెక్ట్ అవుతున్నాయి ట్యూమర్స్, కాబట్టి మంచిగా ట్రీట్ అవి ఈవెన్ క్యాన్సరస్ ట్యూమర్స్ కూడా లాంగ్ లైఫ్ లాంగివిటీ చాలా బాగుంటుంది, ఫంక్షనల్ అవుట్కమ్స్ బాగుంటాయి. అదే బెనైన్ ట్యూమర్ అనుకోండి, అది కూడా చిన్న సైజులో ఉంటే ట్రీట్మెంట్ చాలా ఈజీ. పెద్ద సైజ్ అయినా కానీ కొంచెం క్రిటికల్ ఏరియాస్లో ఉంటే కేర్ఫుల్గా సర్జరీ చేస్తే లాంగ్ లైఫ్ అంటే 30, 40, 50 ఇయర్స్ కూడా మళ్ళీ ట్యూమర్ రాకుండా హ్యాపీగా మనిషి గడిపేయచ్చు. ఓన్లీ మెటాస్టేసిస్ అంటే ఏదైతే వేరే దగ్గర నుంచి వచ్చిన ట్యూమర్ బ్రెయిన్కి పాకితేనే అది స్టేజ్ 4 క్యాన్సర్ అంటారు. అవే కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. కానీ వాటిల్లో కూడా ఇప్పుడు కొత్త విధానమైన ట్రీట్మెంట్స్ ఏదైతే బయాలజిక్స్ ఉన్నాయో, లేకపోతే టార్గెటెడ్ కీమోథెరపీ ఉన్నాయో, ఆర్ వెక్టర్ ఇండ్యూస్డ్ కీమోథెరపీ అంటాము, దాంతో చాలా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. సో బ్రెయిన్ ట్యూమర్ అనగానే భయం పడకుండా దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్, న్యూరో సర్జన్ కన్సల్ట్ అయితే కరెక్ట్ ట్రీట్మెంట్ విధానం కనుక్కుంటే మంచి ట్రీట్మెంట్తోని లాంగ్ లైఫ్ అండ్ లాంగివిటీ ఫంక్షనాలిటీ బాగుండే అవకాశం ఉంటుందండి.